నెక్స్ట్ రాబోతున్న డివిజన్స్ అన్నీ కూడా ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ అంచనా వేసుకుంటోంది. ఎందుకంటే రెహమత్ నగర్ నవీన్ యాదవ్ సొంత డివిజన్ కూడా ఉంది కాబట్టి ఇంకా భారీ స్థాయిలో లీడ్ పెరిగే అవకాశం ఉందని చెప్పి క్యాలిక్యులేషన్స్ వేసుకుంటుంది. యాజ్ ఆఫ్ నౌ 10,000 వరకు లీడ్ 4 రౌండ్లు అయ్యేసరికి కనిపిస్తున్న సిచ్యుయేషన్. సార్ విజయ్తో మాట్లాడదాం మనం. విజయ్, ఏంటి మీ దగ్గర ఉన్న కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? ఈసీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఎస్ సౌజన్య, ఈసీ అఫీషియల్గా 2 రౌండ్లకు సంబంధించినటువంటి రిజల్ట్స్ పూర్తి స్థాయిలో ఇందాక విడుదల చేరింది. కానీ వాస్తవానికి లోపల 5th రౌండ్ ఫలితాలు కౌంటింగ్ అనేది కంటిన్యూ అవుతున్నాయి. డివిజన్ వైజ్గా కూడా ఫలితాలు కంటిన్యూ చేస్తున్నారు. సో మొదటి రౌండ్లో మనం చూసాం 2 పార్టీల మధ్య కొంత హోరాహోరీ అనిపించినప్పటికీ రెండో రౌండ్ వచ్చేసరికి రెండో రౌండ్ నుంచి ప్రజెంట్ కంటిన్యూగా కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడు పెరుగుతూనే వస్తూనే ఉంది. ఇప్పుడు 5వ రౌండ్ ప్రజెంట్ లోపల కౌంటింగ్ అవుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే అధికారులకు సంబంధించి వాళ్ళు పూర్తిగా అఫీషియల్గా అన్ని లెక్కలు చూసుకున్న తర్వాతనే మీడియాకు సమాచారం అయితే అందించడం జరుగుతున్నది. ఇదంతా కూడా లోపల ఉన్నటువంటి ఏజెంట్స్ కానీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇమీడియట్గా రౌండ్ బై రౌండ్ అంటే అక్కడ ముగిసిన వెంటనే వారు బయటకు వచ్చి సమాచారం ఇస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్గా దాదాపు అంటే మనకున్న సమాచారం ప్రకారము 5th రౌండ్ కౌంటింగ్ నడుస్తున్న తరుణంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు 10,000 లీడ్ లో ముందు ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఓవరాల్గా డివిజన్కు సంబంధించి ఇప్పటి వరకు మనం చూసుకుంటాం అంటే అఫీషియల్గా ఎన్నికల అధికారులు చెప్పిన దాని ప్రకారం షేక్పేట్ పూర్తయిపోయింది, ఎర్రగడ్డ పూర్తయిపోయింది, వెంగళరావు నగర్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 3rd రౌండ్లో కూడా కొంత వెంగళరావు నగర్ ఉంది, ఈ రెహమత్ నగర్ స్టార్ట్ అయింది అంటే వారు చెప్తున్న దాని ప్రకారం. ఇక 4th 5th సంబంధించి కంప్లీట్గా కూడా మళ్ళీ వెంగళరావు నగర్, రెహమత్ నగర్ ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. దీని తర్వాత 6th నుంచి యూసఫ్ కూడా, 7th నుంచి సోమాజీ కూడా, 8th ఎర్రగడ్డ, 9th బోరబండ, మళ్ళీ 10th కూడా ఎర్రగడ్డ. ఈ డివిజన్లకు సంబంధించి 10 రౌండ్స్ కంప్లీట్ అవుతాయి. ఇప్పుడైతే రౌండ్ బై రౌండ్గా కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్లో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు. మొత్తం 194,000 పైన ఓట్లు పోల్ అయితే ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే ప్రతి రౌండ్ బై రౌండ్లో కూడా మెజారిటీ కాంగ్రెస్ అభ్యర్థి సాధిస్తున్నటువంటి ఇక్కడ సందడి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే రౌండ్ బై రౌండ్ కూడా ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ రావడం జరుగుతున్నది. అయితే అధికారిక సమాచారం మనం చూసుకున్నట్టయితే మొత్తంగా కూడా ఎందుకంటే జూబ్లీహిల్స్ బైపోల్లో 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కనుక రెండో రౌండ్ పూర్తయ్యేసరికి ఒకసారి ఓవరాల్ ఓటుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే 3,475 ఓట్లు బీజేపీకి రావడం జరిగింది. 17,874 ఓట్లు కాంగ్రెస్కి వస్తే 14,879 ఓట్లు బీఆర్ఎస్కు రావడం జరిగింది. ఇక మిగతా స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించి అందరూ కూడా 10-12 అట్లా ఓట్లను సాధించడం జరిగింది. సో ఒక్కసారి స్పీడప్ అంటే ఫస్ట్ రౌండ్ కాస్త ఆలస్యంగా అధికారులు ప్రకటించిన 2nd రౌండ్ మనం చూసుకున్నట్టయితే గా ప్రకటించారు. ఇప్పుడు 3rd రౌండ్కు సంబంధించి కూడా అఫీషియల్గా మరొక 5 నిమిషాల్లో ప్రకటిస్తామని చెప్తున్నారు. మొత్తంగా కూడా 10 రౌండ్లు ఉన్నాయి కనుక డివిజన్ వైజ్గా ఇటు రెహమత్ నగర్ కానీ అదేవిధంగా పూరబండకు సంబంధించి కానీ షేక్పేటకు సంబంధించినవి కానీ ఇవి మెజారిటీ పోలింగ్ అయ్యాయి. దీని తర్వాత మళ్ళీ యూసఫ్ కూడా, కృష్ణానగర్, వెంగళరావు నగర్, ఇటు సోమాజిక్ కూడా వీటికి సంబంధించినటువంటి పోలింగ్కు కొంత తక్కువ శాతం అయినట్టు కూడా అధికారులు అఫీషియల్గా చెప్పడంతో దాదాపు 5th రౌండ్ ఇప్పుడు కొనసాగుతున్నదంటే ఓవరాల్గా కౌంటింగ్కి సంబంధించి మరొక 2 గంటల లోపు తుది ఫలితం కూడా వెలువడే అవకాశం ఉన్నట్టు స్పష్టమవుతున్నది. మొదటి నుంచి కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కానీ ఇటు సర్వేలకు సంబంధించి కానీ కాంగ్రెస్ నాయకులు ముందుగా అనుకున్న దాని ప్రకారం కూడా అదే లీడ్లో స్పష్టమైనటువంటి ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కొనసాగుతున్నారు. 2 పార్టీలకు సంబంధించి కూడా ముందుగా హోరాహోరీ మొదటి రౌండ్లో మాత్రమే కనిపించింది. ఆ తర్వాత రౌండ్ బై రౌండ్ 2,000, 3,000 అట్లా మెజార్టీతోని నవీన్ యాదవ్ అయితే కొనసాగుతున్నారు. దాదాపు ఇప్పుడు 10,000 మెజారిటీ చేరువయ్యారు. ఇక నెక్స్ట్ వచ్చే వెంగళరావు నగర్ కానీ రెహమత్ నగర్ కానీ ఇక్కడ ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థికే ఎక్కువ శాతం ఓటింగ్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ సంబంధించిన వర్గాలు గతంలో కూడా అనేక సార్లు చెప్పాయి. ఎగ్జిట్ పోల్లో డివిజన్ వైజ్గా ఇచ్చినప్పుడు కూడా మనం చూసాము ఈ డివిజన్లకు సంబంధించి కూడా ఓట్లు మెజారిటీగా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం ఏదైతే ముందుగానో కాంగ్రెస్ ఇటు మంత్రులు కానీ అందరు అనుకున్న విధంగా 30 నుంచి 35 వరకు కూడా
దాటే అవకాశం ఉంటుంది. 35,000 లీడ్ కూడా కొనసాగే అవకాశం ఉంటుందనేది కూడా ఒక చర్చనైతే ప్రధానంగా జరుగుతూ ఉంది. మొత్తంగా కూడా ఇక్కడ ఇప్పటికే పలువురు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్స్ కూడా బయటకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. అధికారిక కాంగ్రెస్కు సంబంధించిన ఏజెంట్లు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క 3 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా జూబ్లీహిల్స్ బైపోల్ సంబంధించి మనం గతంలో చూసాం, కానీ ఈసారి ఈ బైపోల్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో ప్రధాన పార్టీలో కూడా చర్చలు జరిగాయి. హోరాహోరీగా ప్రచారాలు కొనసాగించారు. అధికార పార్టీకి సంబంధించి కూడా అన్ని రకాల వ్యూహాలను అనుసరించి ముందుకు వెళ్ళింది. దానికి అనుగుణంగానే రిజల్ట్స్కి సంబంధించి కూడా 10,000 మెజారిటీ వచ్చిందంటే దాదాపు ఇది క్రాస్ అయ్యి ముందరికి వెళ్ళే అవకాశం బీఆర్ఎస్కు లేదని కూడా కాస్త అర్థమవుతుంది. అయితే ఇంకా 5 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఉంది కనుక అధికారులు కూడా ఇప్పుడు 3rd రౌండ్కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. రౌండ్ బై రౌండ్ కూడా మొత్తం అఫీషియల్, ఎందుకంటే 3 పార్టీలకు చూసుకుంటున్నాం కానీ మొత్తం 59 మంది అభ్యర్థులు ఉన్నారు కనుక అన్ని ఓట్లు చూసిన తర్వాత అన్ని కౌంటింగ్ వచ్చిన తర్వాతనే అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఓవరాల్గా మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికైతే 10,000 లీడ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే ఉన్నారు. సౌజన్య.